అంటే నార్మల్ పూజ నుంచి అరే పూజరా అనే స్టేజ్కి వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది మరి? ఎగ్జైటింగ్ ఉంది. ఓకే. కొత్తగా అనిపిస్తుంది ఫస్ట్లీ ఇదంతా నాకు. ఎక్కడ చూసినా రికగ్నైజ్ చేయడం. జనరల్గా రోడ్ పైన వెళ్తూ ఉంటాం షాపింగ్కి, అటు ఇటు వెళ్తూనే ఉంటాం. నార్మల్గా వెళ్తాం, షాపింగ్ చేసుకొని వస్తాం. ఈ మధ్యలో ఇంకా ఎవరైనా రికగ్నైజ్ చేస్తే ఆ హ్యాపీ మూమెంట్ ఇంకా వేరుంది. అవునా? ఓకే. అసలు ఈ ఫీల్డ్కి రావడానికి ఫస్ట్ ఛాన్స్ ఎవరిచ్చారు మీకు? ఫస్ట్ ఛాన్స్ వల్లి సార్, తెరి మెరీ కథ ప్రొడ్యూసర్. ఓకే. సో ఆయన ఇచ్చారు ఫస్ట్ ఛాన్స్. ఓకే. ఫస్ట్ సాంగ్ ఏంటి మరి? తెరి మెరీ కథ నా ఫస్ట్ సాంగ్. ఓకే. అంటే ఏమైనా సాంగ్ వచ్చా పాడడానికి? వచ్చు. ఓకే. ఒక 2 లైన్స్ పాడాలి ఇప్పుడు మాకు. నా ఫస్ట్ సాంగా? అవును. ఓకే. ఓ తేరీ మేరీ కథ రాసిండు దేవుడు కదా, ఆయనకేం తెలుసు నా బాధ. ఓ తేరీ మేరీ కథ ఒకటయ్యే పెళ్ళితో కదా, నీకేం తెలుసు నా బాధ. ఎంత ప్రేమించాను, ఎంత పూజించాను, నాకు తప్ప ఎవరికి తెలుసే. నువ్వు కోరుకుందే జరగని, నిన్ను కోల్పోతున్నని, నువ్వు సిన్నబోతే చూడలేనే. రాసుంటే నా రాతలు సీత, దాటవుగా నే గీసిన గీత. ఓకే. ఇప్పుడు మీరు 2 లైన్స్ పాడమన్నారు, నేను 6 లైన్స్ పాడేదాన్ని అనుకుంటా. పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు పూజ డాన్సే కాదు సాంగ్స్ కూడా పాడుతుంది అని తెలియాలి కదా అందరికి. ఓకే. ఇప్పుడు ఆఫర్ వచ్చేస్తుంది మరి మీకు. నేను యాక్సెప్ట్ చేయను అనుకుంటా వస్తే. ఎందుకు? ఈ వాయిస్ తో నేను వెళ్ళి పాడితే పాపం సింగర్స్ ని చిన్న కూర్చున్నట్టే ఇంకా. అంతే అంటే లేదు, బాగుంది మీ వాయిస్. థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు మీకు బ్రేక్ ఇచ్చిన సాంగ్ అంటే ఓ పిల్లగా వెంకటి, దీనికి ముందు ఇంకేదైనా సాంగ్ ఉందా? దీనికి ముందు చాలా సాంగ్స్ చేశాను. ఓకే. ఒక 50 వరకు చేసుంటా, 45-50 వరకు చేసుంటా. ఓకే. కానీ పేరు వచ్చింది మాత్రం దీంతో ఎక్కువ వచ్చింది. దీంతో ఎక్కువ వచ్చింది అంటే ఫోక్లో బాగానే నేమ్ ఉంది. ఇంత ప్రీవియస్గా నేను చేసిన సాంగ్స్ అన్ని మంచి హిట్సే ఉన్నవి. ఇది బాగా వైరల్ అవ్వడంతో ఇంకా బయట కూడా కొంచెం వచ్చింది. ఓకే. ఇప్పుడు ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ చేశారు మీరు? ఇప్పటి వరకు ఒక 60 వరకు చేస్తుంటా. 60+. నీ ఏజ్ ఎంత? 18. 60+ సాంగ్స్ చేసావు. ఓకే. స్టడీ ఏంటి మరి? డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. ఓకే. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు మరి స్టడీస్ షూట్స్? బ్యాలెన్సింగ్ అంటే నేను 10th కంప్లీట్ అయిన వెంటనే ఇది షూట్స్ అవి స్టార్ట్ చేశాను. ఇంటర్ నేను ఓకే కాలేజ్లో మాట్లాడుకొని అట్లా ఇర్రెగ్యులర్గా కంటిన్యూ చేశాను. ఇన్ ద సేమ్ టైం ఈ షూట్స్ చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు డిగ్రీ జాయిన్ అవ్వాను, ఇది కూడా అంతే, ఇంకా కాలేజ్లో మాట్లాడాము ఇర్రెగ్యులర్ ఉంటానని. కాలేజ్కి వెళ్తూ ఉంటారు కదా ఇప్పుడు ఒకసారి, అప్పుడు ఎలా చూస్తారు మరి మిమ్మల్ని? ఇంతకుముందు నేను ఇంటర్లో ఉన్నప్పుడు వెంకటి వచ్చాకే కదా ఇంత నేమ్ వచ్చింది. అప్పుడు ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ లాగా చూసేవాళ్ళు. ఇన్స్టా రీల్స్ చేసి ఇన్స్టాలో ఫేమ్ ఉన్న అమ్మాయి మన కాలేజ్ అన్నట్టు అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని కదా. అప్పుడు నా క్లాస్ దగ్గరకు వచ్చి బ్రేక్ టైంలో అట్లా చూసి వెళ్ళడం చేసేవాళ్ళు అమ్మాయిలు. ఓకే. ఇప్పుడు ఇంకా చూడాలి డిగ్రీలో ఎట్లా. ఓన్లీ అమ్మాయిలే చూసేవాళ్ళ? ఉమెన్స్ కాలేజ్ నాది. ఓకే. అట్లా. ఓకే. డిగ్రీలో ఇంకా కాలేజ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి చూడాలి ఎలా ఉంటుందో.